కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పామరు జడ్పీ హై స్కూల్ నందు పామరు ఎస్ఐ శ్రీనివాస్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు సైబర్ క్రైమ్ గురించి గంజా ఇన్ఫర్మేషన్ గురించి డైల్ 112 ఫోక్సో యాక్టివ్ చైల్డ్ మ్యారేజ్ గురించి పామరు ఎస్ఐ శ్రీనివాస్ విద్యార్థులకు సెమినార్ కండక్ట్ చేసి పిల్లలకు వివరించారు. ఇంట్లో చికెన్ కర్రీ తినేటప్పుడు ఎలా ఉంటుంది? మీకు స్మెల్ వస్తుంది, అబ్బా తినాలి వెంటనే భోజనం చేసేలా ఉంటుందా? చెప్పండి. సండే చదువు మీద కూడా మీకు అలా ఉండాలి. అంత ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదువుతారు. చదవడం వేరు, బాగా చదవడం వేరు. అర్థమవుతుందా? చదవడం అందరూ చదువుతారు. ఏంటి 35% వస్తే పాసా, 40 వచ్చిన పాస్, కానీ 99 వచ్చినట్టు కూడా పాసే. బాగా చదవడం అంటే బాగా డిసిప్లైన్గా ఉండాలి, టీచర్ చెప్పేది వినాలి, ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అర్థమవుతుంది, మన పని మనం చేసుకోవాలి. అది బాగా చదవడం. అప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులకి పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీ టీచర్కి కూడా పేరు వస్తుందా? మరి అది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బాగా చదవాలి, మంచి పేరు తెచ్చుకుంటారు. మరి అందరూ కూడా ఎవరైనా చెడుగా మాట్లాడినా, మీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇమీడియట్గా ఏం చేయాలి? టీచర్కి చెప్పాలి. మీ హెచ్ఎం గారు కానీ మీ టీచర్ గారు అని చెప్తే అవుతుంది. ఆడు చెడుగా మాట్లాడుతున్నారు, మీరు చెడుగా మాట్లాడితే మీ మైండ్ కూడా ఏమవుతుంది? చెడు అవుతుంది. ఏదైనా బూతులు మాట్లాడినా వాడు తిడతాడు, నేను ఎదవని, నువ్వు కూడా ఎదవంటే వాడికి నీకు తేడా ఉంటుందా? ఉండదు. వెంటనే మీరు టీచర్కి చెప్తే సారు మందలించడం, అంతకెనకపోతే వాళ్ళ పేరెంట్స్ని గౌరవిస్తారు. లేదంటే మా దృష్టిలో పెట్టండి సార్ కదా, ఎవరైనా వెనకపోతే వాళ్ళ పేరెంట్స్ని గౌరవం మేము కూడా వార్నింగ్ ఇస్తాం. ఎందుకంటే అతని వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు కాబట్టి. ఒకవేళ అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చెప్పండి. ఫోక్సో యాక్ట్ అని ఒకటి ఉంటుంది, అర్థమవుతుందా? మిమ్మల్ని ఏమన్నా టీచ్ చేసినా కానీ ఇంకోటి చేసినా, ఏదన్నా మీతో అసభ్యకరంగా మాట్లాడినా ఇమ్మీడియట్ గా చెప్పాలి. మీరు లైట్ తీసుకోకూడదమ్మా చెప్తున్నా. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చెప్తున్నారా? 6th, 7th, 8th, 9th, 10th అమ్మాయిలు చెప్తున్నారా? తెలుసుగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే. అలాగే ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా మేము మిమ్మల్ని ఎవరైనా, మీ బాబాయ్ కానీ ఎవరైనా, మీ బాబాయ్ గారు అబ్బాయి కానీ ఇంకొకరు ఎవరైనా పుస్తకం కానీ ఇంకొకరు ఎవరైనా మిమ్మల్ని అలా చేస్తే ఇమీడియట్ గా ఎవరికి చెప్పాలి? మీ పేరెంట్స్కి చెప్పాలి. అలా అతను ఎలా చేస్తున్నాడో, అలా అతను ఎలా పిలుస్తున్నాడు, అలా అతను ఏదన్నా మీకు చూపొచ్చు, ఏదైనా చాక్లెట్ కానీ ఏదైనా సమేదన్నా. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా పేరెంట్స్కి చెప్పాలి. చెప్తారు మరి వాళ్ళని వెంటనే జైల్లో పెడతాం. ఓకేనా? అతను ఏదో బెదిరించేటండి, ఎలా తిట్టేటండి, చేస్తానంటే అన్నారంటే మాత్రం అది మీ తప్పు అవుతుంది. నెక్స్ట్, మనం స్కూల్కి ఎందుకు వస్తున్నాం? కేవలం చదువుకోవడానికి. కాబట్టి కేవలం